9 సంతానం. దాంట్లో రెండో వ్యక్తి మరి నందం రామప్రసాదరావు గారు. మరి వారు వృత్తిరీత్యా ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఎందుకంటే చాలామంది మేమే తెలుసుకొని ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన చాలామందికి వారి యొక్క బయోడేటా తెలిసి ఉండకపోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీర్, బీటెక్ చేశారు. శ్రీనివాస ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్ చేశారు 1992లో. మరి వారు ఎంతో సేవా తత్పరత కలిగిన వ్యక్తి. కొన్ని వేల పెళ్లిళ్ళు చేసే అవకాశం వారి చేతుల మీదుగా వచ్చింది. తర్వాత సర్దార్ పటేల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ట్రాన్స్ఫార్మర్స్ డివిజన్ ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీ కూడా చైర్మన్గా కూడా పనిచేశారు. వసంత నగర్ శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘానికి కూడా ప్రెసిడెంట్గా పనిచేశారు. శ్రీకృష్ణదేవరాయ కాపు బలియ తెలగ సంక్షేమ సంఘానికి కూడా వారు ప్రెసిడెంట్గా పనిచేశారు. వారి యొక్క పురోభివృద్ధికి ఎల్లేని కృషి చేసి మరి ఆనాడు కృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడయ్యారు. మరి వీరు మరి సేవా తత్పరతలో కూడా వీరు ఒక లైన్ భోజుడైనట్టు నేను భావిస్తున్నాను. ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి లైన్స్ సేవా కార్యక్రమంలో కూడా 2018లో మరి వారు స్థాపించారు. 2018లో వారి యొక్క సహచరులు ఇక్కడే ఉన్నారు, సుబ్బారావు గారు మరియు గోపాలకృష్ణ గారు. ఎంప్లాయీస్కు ఏ రకమైన అవసరాలు ఉన్నా కూడా మరి వారిని మరి పైకి తీసుకురావాలనే ఉద్దేశంగా ఒక క్రెడిట్ సొసైటీ కూడా 87లో స్టార్ట్ చేశారు. మరి అనంతకాలంలోనే మరి నేను యోగా మాస్టర్ని. ఒక 125 ఇయర్స్ ఉన్నా కూడా మరి అక్కడ అంతవరకు కూడా తీసుకొచ్చేంత అవకాశాలు ఉన్నా కూడా మరి వచ్చే కాలంలోనే ఇంకా మరి సేవలు వద్దనుకున్నారో ఏందో ఆ పరమపిత పరమాత్మ మరి 65 సంవత్సరాలకే 66 సంవత్సరాలకు వచ్చినట్టుంది. వారి పిల్లలు వచ్చారండి. శ్రీనివాసరావు గారు దే ఆర్ ఆల్సో ఆన్ ది వే. మరి వారు మాత్రం నేను చాలా ఫస్ట్ టైం మా యాదయ్య గారు మాస్టర్ ఆఫ్ సెర్మనీ 2018లో నాకే అవకాశం ఇప్పించారు, నేను చేశాను. ఈరోజు మనకు కనుమరుగయ్యారు, లేరు. రాలిపోతివా మహోజ్వల లైనిజం ధ్రువతారా, మనల వీడిపోతివా సమాజ సేవ కర్మదాత, లేవా లేవా ఇక లేనే లేవా మా కార్యదీక్ష ప్రసాద రాము కార్యదీక్ష నందము వారు లేవా, ఇక లేనే లేవా మా కార్యదీక్ష ప్రసాద రాము కార్యదీక్ష నందము వారు లేవా. నవ భారత రథ సారథి మా ప్రియతమ సంఘ సేవి, నవ భారత రథ సారథి మా ప్రియతమ సంఘ సేవి, అకాల మృత్యుముతో జీవయాత్ర ముగించేవ, అకాల మృత్యుముతో జీవయాత్ర ముగించేవ, లేవా ఇక లేనే లేవా మా కార్యదీక్ష ప్రసాద రాము కార్యదీక్ష ప్రసాద రాము లేవా. విలపించెను నీ కోసం ఆత్మీయ బంధులుగా, విలపించెను నీ కోసం ఆత్మీయ లైనులోకం, కంపించెను మాలోకం రైలెను మాలో శోకం, లేవా ఇక లేనే లేవా
కలకాలము నిలతునోయి నీవిక అమరుడవోయి నీ ఆత్మకు శాంతి చేకూర లేవా ఇక లేవా మా రామ ప్రసాదరావు కార్యదీక్ష ప్రసాదరావు లేవా. ఈ గీతం వారి ఆత్మకు మరి చేకూరాలన్న ఉద్దేశంగా మరి కృతి ఈ రకంగా పాడటం జరిగింది. ఎందుకంటే ఇది డైరెక్ట్ వే అన్నమాట. 100,000 మాటలకు ఒక పాట వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరుతుందన్న ఉద్దేశంగా మరి దీనికి ఈ సందర్భంగా మనం భగవద్గీత విషాద యోగంలోని శ్లోకాలు వాటి యొక్క సారాంశం వినాలనుకోతా. ఈ సందర్భంగా ఒకసారి అందరు కళ్ళు మూసుకొని ఈ యొక్క దీని సారాంశాన్ని ఒకసారి రికాప్ చేసేదిగా వినాలని, ఈ అనాసక్త కర్మయోగ పద్ధతిని శ్రద్ధావంతులై అసూయ రహితులై సత్యము శీర్తులు వారు కర్మ బంధు విముక్తులు ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడు అంటుంటాము, జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం ప్రోచితుమర్హసి నత్వం ప్రోచితుమర్హసి. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు. అనివార్యములు విషయముల గురించి శోకింపదగదు. నీటి బుడగేరా జీవితము జగతిని కాసేది శాశ్వతము. నీటి బుడగేరా జీవితము జగతిని కాసేది శాశ్వతము. దీనుల సేవించి మనిషే దేవుడిగా మారాలిరా. మనకు మిగిలేది మంచొకటేరా. మనకు మంచి వదిలేసి మనకు ఇంకా సేవ ఇంకా చేయని వదిలేసి మన నుంచి నిష్క్రమించినట్లు రామప్రసాదరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెబుతూ, ఏహినోస్మిన్ యథా దేహి కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవులకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందడం కూడా అంతే. కనుక ఈ విషయమున ధీరులు దుఃఖేశ్వనుమనా సుఖేషు విగత సుహ వీతరాగ భయక్రోధ సంబంధం అటువంటిది. మరి మాకున్న కొద్దిపాటి పరిచయంతో మరి మా యొక్క హృదయాన్నింటినీ మరి బాధ పెట్టారు ప్రసాదరావు గారు. అందుకే బ్రతుకంత బాధగా కలలోని గాథగా కన్నీటి ధారగా కరిగిపోయి తలిచేది తరుగను జరిగేది తెలియదు. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. గారడి చేసి గుండెలు కోసి నవ్వేవు ఈ వింత సాలిక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక.
కరువైన వారికైనా, కనుచూపు కరువైన వారికైనా